హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో స్టాక్ మార్కెటింగ్లో మనం ఎలా ప్రాఫిట్ని గెయిన్ చేసుకోవాలి, ఎలా వెళ్తే మనకి బాగా ప్రాఫిట్ వస్తుంది, మనం చేయకున్న మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, స్టాక్ మార్కెటింగ్లో చాలా కంపెనీస్ ఉంటాయి, కానీ కొన్ని కంపెనీస్ అయితే ఎప్పుడు షేర్స్ పీక్లో ఉంటాయి. సో అవి కొన్ని టైమ్స్కి ఆ షేర్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో మనం అప్పుడు ఆ షేర్స్లోకి వెళ్ళి బై చేసామంటే అవి వెంటనే మరీ ఫాస్ట్గా పెరుగుతాయి. సో ఆ షేర్స్లో మనం బై చేసామంటే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఆ షేర్స్ అనేది వెంటనే తగ్గి మరి వెంటనే జల్దీ పెరుగుతాయి. కాబట్టి మనం దాన్ని వెంటనే బాగా ఐడెంటిఫై చేసి అందులో అయితే ఇన్వెస్ట్ చేసామంటే మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫస్ట్ కంపెనీ అప్పులో ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాఫిట్ వస్తుందో లేదో చూసుకోవాలి. మనం ప్రెజెంట్ గురించి కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ షేర్స్ అనేవి పడుతుంటాయి, తగ్గుతుంటాయి, అవి కామనే. సో కాబట్టి మనము కంపెనీని ఎంచుకునేటప్పుడు ఫ్యూచర్ గురించి ఎంచుకోవాలి. సెకండ్ వన్, క్రమశిక్షణ. కొంతమంది అయితే ఉంటారు, షేర్ పెరుగుతుందని వెంటనే ఆ షేర్ను కొంటారు. సో మరి అలాగే ఆ షేర్ తగ్గుతుందని వెంటనే భయపడుతూ ఆ షేర్ని అమ్మేస్తారు. సో ఇలా ఎప్పుడు ఉండకండి. షేర్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, అవి కామనే. కాబట్టి మీరు వాటి గురించి పట్టించుకోకండి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా షేర్స్ని అబ్జర్వ్ చేయరు. వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసింటారు కాబట్టి ఆ షేర్స్ పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, అవి అయితే కామనే. సో మీరు దాని గురించి ఎక్కువ భయపడకండి. ఈరోజు స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసి మరి రేపు లేదా మన్నాడు కల్లా ఆ షేర్ అనేది పెరిగి మాకు మంచి ప్రాఫిట్ రావాలి అలా ఉన్నారంటే ఎప్పుడు అలా ఉండకండి. అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెటింగ్ సెట్ కావద్దు. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెటింగ్ లాంగ్ టర్మ్ కోసమే వెయిట్ చేయాలి. పేషెన్స్తో వెయిట్ చేసినా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు ప్రాఫిట్ రావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెటింగ్ దూరంగానే ఉండడం మంచిది. కొంతమంది ఉంటారు, ఈరోజు స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఆ షేర్స్ని అబ్జర్వ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇలా ఉండడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఆ షేర్ అనేది ఎప్పుడు పెరగదు. అది లాంగ్ టర్మ్ కాబట్టి ఎప్పుడు పెరగాలో అది అప్పుడు పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా భయంతో టెన్షన్తో షేర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీ ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి షేర్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం ఆపేయండి. ట్రేడింగ్ చేసే వాళ్ళైతే షేర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ షేర్స్ని అబ్జర్వ్ చేసే అవసరం లేదు. వాళ్ళు లాంగ్ టర్మ్ కాబట్టి షేర్స్ని అబ్జర్వ్ చేసే అవసరం లేదు. ఓన్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళే షేర్స్ని అబ్జర్వ్ చేయాలి. స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాల వరకు పేషెన్స్తో హోల్డ్ చేస్తేనే వాళ్ళకే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు ఈ రోజు రేపు కోసం వెయిట్ చేసి మాకు ప్రాఫిట్ రావాలని ఎవరో చెప్పారని విని స్టాక్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యారంటే కంపల్సరీ డెఫినెట్లీ మీరు లాస్ అవుతారు. అలాగే మీరు ఉండే డబ్బును కూడా పోగొట్టుకుంటారు. ఏ కంపెనీలో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మీ మనీ కూడా పోతుంది. కాబట్టి స్టాక్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ ఉంటేనే మీరు స్టాక్ మార్కెటింగ్లోకి రావండి. ముఖ్యంగా స్టాక్ మార్కెటింగ్లో ప్రాఫిట్ వచ్చినా ఒకే రకం ఉండాలి, లాస్ వచ్చినా ఒకే రకం ఉండాలి. ఇలా బ్యాలెన్స్ వేలో ఉంటేనే మనము ఏదైనా దాంట్లో అయినా సక్సెస్ సాధించగలం. ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్లో చేయకూడని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎమోషన్, అత్యాశ, ఆందోళన, భయము. ఈ 3 ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే స్టాక్ మార్కెటింగ్కి ఒక శత్రువు లాంటివి. ఫస్ట్ వీటిని మీ నుంచి దూరం చేసుకోండి. చాలామంది ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేక వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ను కూడా లాస్లోకి తెచ్చుకొని వాళ్ళైతే చాలా అమౌంట్ అయితే కోల్పోతారు. కాబట్టి మనకి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మెయిన్ పాయింట్. ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ మనం 100 రూపీస్ పెట్టి బై చేసాము. సో ఆ స్టాక్ అనేది కొన్ని సంవత్సరాలకి 150 అనేది చేరింది. సో మనము 150 వచ్చిందని మనము కొంతమంది అయితే ఇంకా పెరుగుతుంది అనే ఆశతోటి ఆ స్టాక్ని బై చేయకున్నట్లు అలాగే ఉంటారు. సో అప్పుడు ఆ స్టాక్ అనేది కొన్ని వీక్స్కి కొన్ని మంత్స్కి ఆ స్టాక్ అనేది ఇంకా డౌన్ అయిపోతుంది, 50 రూపీస్కి వస్తుంది. సో అప్పుడు టోటల్లీ లాస్ అవుతారు. కాబట్టి మనము ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చిందని తెలిస్తేనే, ఎందుకంటే ఏ టైంలో ఏ స్టాక్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుందని మనకి అయితే పర్టికులర్ ఐడియా అయితే ఉండదు. కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చిన వెంటనే మనము సేల్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ముఖ్యంగా స్టాక్ మార్కెటింగ్లో ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం మెయిన్ పాయింట్. దీన్ని కంట్రోల్ చేసుకుంటే మనము ఏ టైంలో ఏ షేర్ని కొనాలి, ఏ టైంలో ఏ షేర్ని అమ్మాలనేది తెలుస్తుంది. సెకండ్ వన్, అప్పు చేసి స్టాక్ మార్కెటింగ్లోకి ఎంటర్ అవ్వకండి, అలాగే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఏ టైంలో ఏ కంపెనీ ఎలా ఉంటుంది, ఏ కంపెనీ ఎలా మూవ్ అవుతుందని ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి మీరు అప్పు చేసి తెచ్చారంటే మీరే లాస్లోకి వెళ్ళిపోతారు. మీతోటి అమౌంట్ ఉంటేనే, అది మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే అందులోనే ఇన్వెస్ట్ చేయండి. అప్పు చేసి చేశారంటే ఆ కంపెనీ గురించి మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేసి చెప్పలేం కదా. ఎవరో చెప్పారని స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళకి స్టాక్ మార్కెటింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ప్రాఫిట్ని గెయిన్ చేసుకోగలుగుతారు. సో మీకు ప్రాఫిట్ వస్తుందని ఇన్వెస్ట్ చేశారంటే ఆ స్టాక్ ఒకవేళ లాస్లోకి వెళ్ళిందనుకో అప్పుడు ఎవరు బాధితులు. కాబట్టి మనకి స్టాక్ మార్కెటింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా అప్పు తెచ్చి స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేయకండి.
థర్డ్ వన్, మొత్తం అమౌంట్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. అంటే ఒకే షేర్స్లో ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఏ టైంలో ఏ షేర్ తగ్గుతుందో తెలియదు, ఏ టైంలో ఏ షేర్ పెరుగుతుందో చెప్పలేము. కాబట్టి మీ అమౌంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక దాంట్లో లాస్ వచ్చినా కంపెనీస్ అయితే కవరప్ అవుతాయి. కాబట్టి ముందుగా జాగ్రత్తతోటి ఒకే దాంట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. స్టాక్ మార్కెటింగ్ అనేది ఒక సముద్రం లాంటిది. కాబట్టి ఎవరో చెప్పారు, ఎవరో విన్నారని మీరు ప్రాఫిట్ వస్తుందని స్టాక్ మార్కెటింగ్లో ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే డబ్బులు పోయాక మరి తిరిగి రావు. కాబట్టి బాగా నాలెడ్జ్ తెచ్చుకొని అందులో మీకు ఫుల్ గైడెన్స్ వచ్చిన తర్వాత అందులో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెటింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి ప్రాఫిట్ని గెయిన్ చేయగలుగుతారు. కాబట్టి మీరు కూడా కొన్నాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మంచి స్టాక్ మార్కెటింగ్ గురించి బాగా నేర్చుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఒకటే చెప్తాను, స్టాక్ మార్కెటింగ్లో లాసెస్ ఉన్నాయి, ప్రాఫిట్ ఉన్నాయి, రిస్క్ ఉంది, ప్రాఫిట్ అనేది కూడా ఉంది. కాబట్టి స్టాక్ మార్కెటింగ్ గురించి బాగా నేర్చుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయడానికి మూవ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.